సో ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ ఏమనుకుంటున్నారు సార్ మీరు? ఇప్పుడు ఇది ఫోన్ ట్యాపింగ్ అప్పుడు చేసిండ్రు, అప్పుడు మహేందర్ రెడ్డి ఉండొచ్చు దాంట్లో. ఫోన్ ట్యాపింగ్ వాళ్ళే కదా, అత్యంత పైనుంచే కదా వచ్చేది. ఏదైనా సరే గంగోత్రి ఎక్కడ ఉండదో అక్కడ అసలు అపోజిషన్ లీడర్లు కేసీఆర్ మీద వ్యతిరేకంగా మాట్లాడాలి, అందరిది ట్యాప్ చేసి పడేసారట. అందరికి చేసి హైకోర్టు జడ్జి కూడా ఉన్నట, జడ్జిలు కూడా. ఎందుకంటే జడ్జిని బ్లాక్ మెయిల్ చేయొచ్చు మనం, చేసి నువ్వు ఆయన ఏంటి ప్రైవేట్ జీవితం ఏంటి, ఎవరు ఫ్రెండ్స్, ఏం చేస్తున్నాడు, అవన్నీ కనిపెట్టాలని చేసిండ్రు. ఇప్పుడు కూడా జరుగుతున్నది అది. అప్పుడే కాదు, అప్పుడు వాళ్ళు చేసిండ్రు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అందుకని ట్యాపింగ్ ఏది చేసినా నేరం అవుతుంది. కేంద్ర ప్రభుత్వము అది కూడా టెర్రరిస్ట్లను పట్టుకోవడానికే చేయాలి తప్ప స్వదేశంలో చేయడం లేదు. జడ్జిలను అసలు చేయడానికి వీల్లేదు. ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ అవుతుంది, అది తప్పది. దీనికి కఠినమైన శిక్షలు ఉండాలి, లేకపోతే అది రేవంత్ రెడ్డి కూడా తప్పు చేసినట్టు చేయాలి. మీరు మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళని ఎందుకు తీసుకొచ్చి పెట్టుకున్నారు? ఆయన తెలియదా? ఆయన డీజీపీ కదా, ఇన్నేళ్ళు ఆయనే ఉన్నాడు కదా. మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంత పెద్ద ఎందుకు ఇచ్చారు? మరి మీరు చిన్న మురుకులు తినడం పట్టుకుంటారా? తిరుపతి అన్నను, రాధాకృష్ణ అని పట్టుకుంటారు. అసలు ఎందుకు వదిలేసారు? గులాబ్ జాములు గుటుక్కున మింగాడు కదా, చడి చప్పుడు లేదు. ఆయన తీసుకుపోయి పదవులు ఇస్తారా? ఎవరికి సన్మానం, ఎవరికి అవమానం? సన్మానం చేయాల్సిన అవమానం ఉంటుంది, అవమానం చేయాల్సిన సన్మానం ఉంటుంది. అందుకని నోరు లేని పట్టుకోవడం తప్పది. ముందు అసలు పట్టుకోండి. అసలు ఫిసల్గా అంటారు. అసలు తప్పించుకున్నాడు, కమ్జోర్ మిల్గా బలహీనుడు దొరికిండు. ఇప్పుడు కొంతమంది ఒక విమర్శ చేస్తున్నారు. ఇప్పుడు మీలాగా మాట్లాడే వాళ్ళందరినీ, అరే ఆగొచ్చు కదా, ఒక 2 రోజులు ఆగొచ్చు కదా, మీరు ఏ ఉద్దేశంతో విమర్శలు ఇంత వాడిగా వేడిగా స్టార్ట్ చేశారు, దూకుడుగా యుద్ధం చేసినట్టుగా ప్రారంభించారని ఒక విమర్శని మీలాంటి వాళ్ళ మీద తీసుకొస్తున్నారు. సరే అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు తేవచ్చు, మంత్రులు తేవచ్చు, ఎమ్మెల్యేలు తేవచ్చు, వీళ్ళకి ఆగుతలేదా ఇంకా అనే లైనే ఎక్కువగా వినిపిస్తుంది. మొన్ననే 100 రోజులు అయిపోయాయి, తర్వాత ఎలక్షన్లు వచ్చాయి, ఎలక్షన్లు కూడా కోడ్ కూడా అయిపోకపోయాయి. ఇట్లా అన్నోళ్ళు ఎవరంటే గతంలో కేసీఆర్ తప్పులు చేసినా కూడా ఆగొచ్చు అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు అంటుంది కూడా. అప్పుడు 5 ఏళ్ళు కేసీఆర్ ఎలక్ట్ అయ్యి ఒక్కరోజు మహబూబ్ నగర్ పోలే, ఒక్కరోజు పార్లమెంట్ పోలే. మనం తప్పు పడితే ఆగొచ్చు కదా 4 రోజులు, ఇదే కోదండ రామన్నాడు అప్పుడు. అదే ఆ తర్వాత కేంద్రంలో మంత్రి కావద్దా అంటే, కానీ తెలంగాణ కోసం ఏదైనా చేయాలన్నాడు, అయ్యింది. మంత్రి అయినా ఒక్కరోజు పార్లమెంట్ పోలే, ఒక్కరోజు శ్రమశక్తి భవన్ పోలే, తుగ్లక్ రోడ్లో పాడుకున్నాడు. అయినా సరే ఉండని అని చెప్పారు. ఆ తర్వాత కరీంనగర్ పోయిండు, కరీంనగర్ నుంచి గెలిచిండు, ఒక్కరోజు పార్లమెంట్ పోలే, ఒక్కరోజు కరీంనగర్ పోలే. ఆగా ఎందుకు ఆగరాదా అన్నారు, ఇప్పుడు ఏమో విమర్శిస్తున్నారు. అప్పుడు కేసీఆర్ 4 రోజులు ఆగాలి, కేసీఆర్ని ఏమొద్దు అన్నారు, ఇప్పుడు ఈయన కూడా ఏమొద్దు అన్నారు. మొదటి రోజే తెలిసిపోతుంది, మెతుకు చూడంగానే తెలిసిపోతుంది అన్నం ఉడికిందా లేదా అనేది. 5 ఏళ్ళు లాగాలన్నా? 5 ఏళ్ళ నుంచి మరి దొంగలకు సద్దులు మోస్తుంది, మీకు ఎందుకు టైం దొరికింది? దొంగలకు ఎందుకు సద్దులు మోస్తుండ్రు? మరి 4 రోజులు ఆగొచ్చు కదా. నువ్వు మహేందర్ రెడ్డిని ఎందుకు పెట్టుకున్నావు? నువ్వు చంద్రబాబు నాయుడు ఎందుకు తెచ్చుకుంటున్నావు? ఆఖరికి మంత్రులను పంపించి రాఖీ కట్టించి కాళ్ళు మొక్కిస్తున్నావు కదా, నువ్వు ఎందుకు చేస్తున్నావు అటువంటి పనులన్నీ? 4 రోజులు ఆగొద్దా? చంద్రబాబు నాయుడు మోయాల్సిన పని నీకు ఏమవసరం ఉంది? అందుకనే వాళ్ళకి చెప్పాలి, వాళ్ళే వీళ్ళు. అప్పుడు ఆగాలని చెప్పిన వాళ్ళే ఇప్పుడు ఆగుతున్నారు. ఇప్పుడేమో తిడుతున్నారు, అప్పుడేమో తిట్టలేదు మీరు. అప్పుడు మేము తప్పని చెప్తే ఏమన్నారు మీరు? గద్దర్కు ఆకుల భూమికి పాషారికి ఏం సంబంధం, ఎందుకు తిడతారు కేసీఆర్ అని అన్నారు. మరి అప్పుడు అనలేదు కదా. ఆఖరికి వీళ్ళు ఎక్కడ పోయినరు? గద్దర్ని చంపినప్పుడు పోలే, ఆకుల భూమిని చంపినప్పుడు చంపడమే కిరణ్ కుమార్ రెడ్డి చేసింది, చంపడమే. గుద్ది చంపినప్పుడు పోలేదు, ఎక్కడికి పోలేదు. ఎక్కడ ఆపద వచ్చినా భూములు తరిమేసి, భూములు కొల్లగొట్టిస్తున్నా, భూములు లాక్కొట్టినా, ఓపెన్ కాస్ట్ లో గ్రామాలు ఖాళీ చేపిస్తున్నా, ఫార్మా సెస్ పెట్టి గ్రామాలు ఖాళీ చేపిస్తున్నా, ఎక్కడ సెస్ పెట్టి ఎవరిని కొట్టినా ఎక్కడికి పోలేదు. వాళ్ళు హైదరాబాద్ లో కూర్చొని లెక్చర్ ఇచ్చుకుంటూ చేరారు. మేము ఎక్కడ తిరిగినా కూడా పిచ్చోళ్ళు తిరుగుతున్నారు, పనిపాటు లేదని చెప్పారు. సో లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు తెలంగాణ ఒక 6 నెలల తర్వాత ఎట్లా కనిపిస్తున్నది మీకు? భవిష్యత్ ఎట్లా అనిపిస్తున్నది? మాకేమనిపిస్తుంది అంటే, రేపు కనుక చంద్రబాబు నాయుడు గెలిస్తే, ఆంధ్ర గెలిస్తే తెలంగాణ ఆంధ్ర కలిపేయమని చెప్తారు. ఇప్పటికే తెలంగాణలో రావాల్సింది నిధులు, నియామకాలు, నీళ్లు నిధులు, నియామకాలు మళ్ళీ అన్ని ఆంధ్రాకి పోతుంది, తెలంగాణకి ఏం పోతలేవు. ఇప్పటికే కేసీఆర్ కూడా ఏం ప్రయత్నం చేయలేదు, కేసీఆర్ ఏం చేయలేదు, రేవంత్ రెడ్డి కూడా ఏం చేయడు. నాకేమనిపిస్తుంది అంటే, వాళ్ళు నిజాం పోయేటప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్పారంటే, 560 సంస్థానాధిపతులు ఉంటే వాళ్ళందరితోటి ఒక స్టాటస్ కో అగ్రిమెంట్ చేసుకున్నారు. స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అంటే ఎట్లున్నదో అట్లే ఉండాలి, అంటే నిజామే పరిపాలన చేయాలి. నిజాం పేరు మీద పరిపాలన చేసి 1950 దాకా 1959 గవర్నర్ చేసిండ్రు. 1956 అక్టోబర్ 31 అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడేదాకా 560 మంది ప్రిన్సెస్ వాళ్ళే రాజులుగా ఉన్నారు, రాజభవనాల్లో ఉన్నారు. ఇప్పుడు అట్లా స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ చేసుకున్నట్టు ఇప్పుడు కూడా గత ప్రభుత్వంతో కేసీఆర్ తోటి రేవంత్ రెడ్డి ఒక రహస్యంగా స్టాండ్ స్టిల్ ఒప్పందం చేసుకున్నాడు. కేసీఆర్ తోటి రేవంత్ రెడ్డి చేసుకున్నాడు అనిపిస్తుంది. ఎట్లా అంటే, ఇప్పుడు కేసీఆర్ ఏమంటుండు, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి బీజేపీతో మోడీతో చేసుకున్నాను కేసీఆర్ అంటుండు. అంటే ఎవరితో చేసుకున్నట్టు? ఇదంతా ఇద్దరిది మిలిజులి కుస్తీ. బయటికి కొట్టుకున్నట్టే ఉంటారు, లోపల బయటికి ఏమో
గుద్దులాట, లోపల ముద్దులాట. వీళ్ళంతా కలిసే ఉన్నారు, వీళ్ళు వాళ్ళు కలిసే ఉన్నారు, జనం గమనిస్తూనే ఉన్నారు. అందుకని ప్రజలందరికీ అర్థమైంది, రాజకీయ నాయకులు ఎవరు నమ్ముతలేరు ఇప్పుడు. ఏ పార్టీ అయినా కేసీఆర్ నమ్ముతలేరు, రేవంత్ రెడ్డి నమ్ముతలేరు. 4 రోజులు అయితే అనడానికి, కానీ 4 రోజులు అందరికి తెలిసిపోతుంది. తెలిసిపోయినప్పుడు జనం చైతన్యవంతమైన జనం, తెలంగాణ ప్రజలు పెద్ద పెద్ద పోరాటాలు చేసినారు. ఇటువంటి పోరాటాలు ఎక్కడ భూమి మీద జరగలేదని చెప్పి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ పుస్తకం వేసింది, రాష్ట్ర రిపబ్లిక్ అని. తెలంగాణ ప్రశంసిస్తూ సునీల్ పురుషోత్తం రాసిండు. అంత పెద్ద పోరాటాలు చేసిన తెలంగాణ జనము ఇప్పుడు మళ్ళీ పోరాటాలు చేస్తారు. కేసీఆర్ తెలంగాణ కోసం పోరాటం చేసినారు, రేవంత్ రెడ్డి కేసీఆర్ వ్యతిరేక పోరాటం చేసినారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా తోకాడిస్తారు, తోక కత్తిరిస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూడాలి, ఖచ్చితంగా జూన్ 2వ తేదీన మేము పెట్టిన డిమాండ్స్ని పరిష్కరించాలి. ఇది ఒక డెడ్ లైన్గా తీసుకుంటారో ఇంకా రిక్వెస్ట్గా తీసుకుంటారో, కానీ జూన్ 2 నాటికి మేము చెప్పినవన్నీ కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్తా ఉన్నారు. సో రేవంత్ రెడ్డి ఎట్లా రెస్పాండ్ అవుతారో చూద్దాం. ముఖ్యమంత్రి చూస్తూనే ఉండండి మన తొలివేలు.